హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పేరుకు త్రిపుల్ ఐటీస్ ఉంటాయి, కానీ అవి త్రిపుల్ ఐటీస్ కాదు. అవి ఏంటి అసలు కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి 5 త్రిపుల్ ఐటీస్ ఉంటాయి. త్రిపుల్ ఐటీ హైదరాబాద్, త్రిపుల్ ఐటీ బెంగళూరు, త్రిపుల్ ఐటీ ఢిల్లీ, త్రిపుల్ ఐటీ భువనేశ్వర్, త్రిపుల్ ఐటీ నారాయణపూర్. ఈ 5 వచ్చేసి కూడా త్రిపుల్ ఐటీస్ కాదు, కానీ పేరుకి త్రిపుల్ ఐటీస్ అని ఉంటాయి. సో మరి ఎలా ఏంటి అసలు వాటి ఫుల్ ఫామ్స్ ఏంటి అసలు ఏంటి అనేది చూద్దాం. త్రిపుల్ ఐటీ హైదరాబాద్, త్రిపుల్ ఐటీ బెంగళూరు, త్రిపుల్ ఐటీ నారాయణపూర్, త్రిపుల్ ఐటీ భువనేశ్వర్ చూసుకుంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. అదే త్రిపుల్ ఐటీ ఢిల్లీ చూస్తే ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా ఏమనుకుంటారంటే ఇంటర్నేషనల్ అంటే ఇంకా ఎక్కువ స్టాండర్డ్ ఉంటుందేమో అనుకుంటారు. అలా ఏమి ఉండదు. వాళ్ళు కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు త్రిపుల్ ఐటీ పెట్టాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉండేది. ఆ నేమ్ పెట్టాలని. అది పెట్టాలంటే సేమ్ పేరు పెట్టాలంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి సంథింగ్ డిఫరెంట్ ఏదో ఒకటి అని చెప్పేసి ఆ ఇండియన్ని రిప్లేస్ చేసి ఇంటర్నేషనల్ పెట్టడం జరిగింది. అంతేగాని అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు. ఫస్ట్ థింగ్ క్లియర్. ఇప్పుడు ఇవి ఎవరెవరు రన్ చేస్తారు ఎలా? ఫస్ట్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్. ఇది చూస్తే దీన్ని రన్ చేసేది మనకి కొంత పార్షియల్గా గవర్నమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఇండస్ట్రీ కంపెనీస్ ఉంటాయి, లైక్ నాస్కామ్ అని చెప్పేసి ఇలా. సో వీళ్ళు కాలేజ్ని రన్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్ చూస్తే మనము ఫస్ట్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ పర్సంటైల్ బేస్డ్గా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, పోర్టల్ ఓపెన్ అయింది. సో అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటే తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. మీకు మీ పర్సంటైల్ కనుక ఆ కట్ ఆఫ్లో ఉంటే మీకు సీటు వస్తుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. నెక్స్ట్ టైప్ వచ్చేసి యూజీడబ్ల్యూ ఎగ్జామ్ ఉంటుంది, త్రిపుల్ ఐటీ హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జామ్ ద్వారా మీరు తర్వాత కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. సెకండ్ టైప్. థర్డ్ వచ్చేసి బోర్డ్స్ ఉంటాయి. బోర్డ్స్ స్కోర్ బేస్ చేసుకొని సీట్ కూడా దొరుకుతుంది. ఫోర్త్ ఇంకో టైప్ కూడా ఏంటంటే ఇది ఎవరికి తెలీదు, ఒలింపియాడ్స్లో పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ బేస్డ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ప్రొసీజర్. నెక్స్ట్ త్రిపుల్ ఐటీ బెంగళూరు చూస్తే మనకి సేమ్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఎలాగైతే జేఈఈ మెయిన్స్ ర్యాంక్ పర్సంటైల్ బేస్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయో సేమ్ టు సేమ్ అలానే త్రిపుల్ ఐటీ బెంగళూరులో కూడా జరుగుతుంది. నెక్స్ట్ త్రిపుల్ ఐటీ బెంగళూరుని కూడా లైక్ గవర్నమెంట్ ప్లస్ కంపెనీస్, ఇండస్ట్రీ కంపెనీస్ రన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ త్రిపుల్ ఐటీ ఢిల్లీ చూస్తే త్రిపుల్ ఐటీ ఢిల్లీ గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి, లైక్ మన ఎన్ఐటీస్లో ఉన్నట్టు హోమ్ స్టేట్, అదర్ స్టేట్ కింద ఇలా ఇన్సైడర్స్ ఢిల్లీ, అవుట్ సైడర్స్ ఢిల్లీ అని ఉంటుంది. ఇన్సైడర్స్ ఢిల్లీకి 85% రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్ సైడర్స్ ఢిల్లీకి 15% రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ ఈ రిజర్వేషన్లలో కూడా మళ్ళీ కేటగిరీ రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇలా మళ్ళీ వీటిల్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. సో ఇలా త్రిపుల్ ఐటీ ఢిల్లీకి అడ్మిషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ త్రిపుల్ ఐటీ నారాయణపూర్ చూస్తే దీంట్లో అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి త్రూ జోసెస్ ఈసాబ్ ఒక టైపు. నెక్స్ట్ హోమ్ స్టేట్ కింద ఛత్తీస్గఢ్ స్టూడెంట్స్కి వాళ్ళ సేమ్ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 15% వచ్చేసి ఎన్టీపీసీ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకు అంటే ఈ కాలేజ్ని రన్ చేస్తుంది ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఎన్టీపీసీ లిమిటెడ్ కంబైన్డ్గా ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అందువల్ల ఛత్తీస్గఢ్ స్టూడెంట్స్కి 50% రిజర్వేషన్, నెక్స్ట్ 15% ఎన్టీపీసీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 35% త్రూ జోసా అండ్ సీసాబ్ ద్వారా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ త్రిపుల్ ఐటీ భువనేశ్వర్ చూస్తే ఈ త్రిపుల్ ఐటీ భువనేశ్వర్ని రన్ చేస్తుంది ఒడిశా గవర్నమెంట్. అందులో 50% సీట్స్ అనేవి ఒడిశా స్టూడెంట్స్కి 50% హోమ్ స్టేట్ రిజర్వేషన్ లాగా ఒడిశా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 50 త్రూ జోసా సీసాబ్ ఫిల్ చేస్తారు. జనరల్గా ఎన్ఐటీస్కి ఫిల్ చేస్తున్నట్టు త్రూ జోసా సీసాబ్ జరుగుతుంది. సో ఇలా త్రిపుల్ ఐటీస్ పేరుకుంటాయి, కానీ అవి త్రిపుల్ ఐటీస్ కాదు, అవి సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నవి కాదు. సో ఇవి ఈ 5 త్రిపుల్ ఐటీస్ స్పెసిఫిక్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.